హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా వారి బర్త్డే స్పెషల్ అండి. ఈరోజు చికెన్ ఫ్రై, మటన్ బిర్యానీ చేసామండి ఇంట్లో. చూసేద్దరు వచ్చేయండి. ఈ వీడియో అనేది నైట్ టైం షూట్ చేసిందండి, అందుకనే ఏమీ రెడీ అవ్వలేదు. నైట్ మీద ఇలా చేస్తున్నానని మీరు మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ అనేది ఏం పెట్టకండి. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్, ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టినా సరే నేను చాలా ఫీల్ అవుతూ ఉంటానండి. మీరు ఎలా చేయాలి, ఏంటి, ఎలా అయితే మీరు చూడగలరు అనేది నేను ట్రై చేస్తాను. మీరు అలాంటివి కామెంట్స్ చేయండి, కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దు. నేను ఈ వీడియో ఫాస్ట్గా పెట్టడం వలన ఫాస్ట్గా తింటున్నట్టు మీకు కనిపిస్తుందండి. నిజానికైతే నేను ఇంతేమీ తినను. ఏదో వీడియో కోసం ఊరికే అలాగా బిల్డప్ ఇచ్చాను, కానీ అంతేం తినండి నేను. ఓకేనా? ఏదో ఊరికే జస్ట్ అలా తీసాను అంతే. ఎక్కువ తినేస్తున్నాను, అందుకనే లావుగా ఉన్నారని దయచేసి అలా అయితే కామెంట్స్ పెట్టకండి. నేను అదంతా మొత్తం అయితే నేనేం తినలేదు, ఒక సైడ్ తింటున్నాను. అది మొత్తం నేనైతే తినలేదండి. దయచేసి దీన్ని గమనించి కామెంట్స్ చేయండి. ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఏమీ తినలేదండి. టిఫిన్ కూడా చేయలేదు, వాటర్ మాత్రమే తాగాను, ఏమీ తినలేదు. అందుకనే నైట్ టైము ఇలాగా బాగా ఆకలేసినా కూడా ఇంతేం తినలేదండి, కొంచెమే తిన్నాను. మేమిద్దరం బయటికి వెళ్ళడం వలన బాగా లేటుగా వచ్చామండి. ఆ లేటుగా వచ్చినప్పుడు ఇంటికి ఏదైనా చేసేసుకొని తినేసేయచ్చు అనే విధంగా మేము ఇంటికి వచ్చేసి ప్రిపేర్ చేసుకొని తిన్నాము. బయట ఫుడ్ అయితే మేము ఎక్కువగా ఏమి తినమండి. ఓకేనా? ఇంట్లో చేసుకుంటే అందరు తినొచ్చు అనే ఇదితోనే మేము ఉంటాము. బయటికి వెళ్ళినా కూడా అలాగా అదేమి మా మమ్మీకి కానీ ఎవరికి నచ్చదని మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. నేను ఫస్ట్ నుంచి కూడాను ఇలాగే చాలా బొద్దుగా ఉంటానండి. దానికి తోడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నాము, అందుకని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇలాగా ఓవర్ వెయిట్తో ఉన్నాను. అంతేగాని తినేసి వచ్చిన వెయిట్ అయితే కాదు. కొంతమంది లేడీస్ చాలా ప్రాబ్లమ్స్ వల్ల ఇలాగా ఓవర్ వెయిట్ వస్తూ ఉంటారు. అంతేగాని తిని పెరుగుతున్నారు ఇంట్లో కూర్చొని వర్క్ చేయకుండానే మాత్రం ఎవరు అనుకోవద్దు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటాయండి. ఎవరు ఒంటి తీరుని బట్టి వాళ్ళు ఉంటూ ఉంటారు. పైగా నేను మొదటి నుంచి బొద్దుగానే ఉంటాను. సో నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, టోటల్గా తినేసి లావయ్యారని మాత్రం అనొద్దు. వాళ్ళు అసలే ఇంకా బాధతో ఉంటారు. వాళ్ళలాగా సన్నగా అవ్వాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి, కానీ లావు అవ్వాలని ఎవరికి ఉండదు. కాకపోతే వాళ్ళ ఒంటి తీరుని బట్టి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళు అలా ఉంటారు అంతే. తిండి తగ్గించుకోవచ్చు కదా అనేసి అలా అయితే కామెంట్స్ చేస్తూ ఉంటారు. తిండి తగ్గిస్తేనో తిండి ఎక్కువ తింటేనో లావు అవ్వరండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.